ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 22వ తారీఖు లగాయతు 28వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతాయని తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం వృషభ రాశి యందు, మిథున రాశి యందు కుజుడు, అలాగే కన్యా రాశి యందు రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశి యందు శుక్రుడు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే మీనమందు రాహువు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో సంక్రమణాన్ని చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు చంద్రుడు, 2వ స్థానమందు గురుడు, 3య స్థానమందు కుజుడు, 6ష్ఠ స్థానమందు రవి, బుధ గ్రహాలు, లాభస్థానమందు శనేశ్వరుడు. గోచారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి మేషరాశి. అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు మాత్రమే కించిత్ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ వారంలో మేషరాశి వారికి అన్ని రకాలైనటువంటి స్థితిగతులు కూడా అత్యద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, వీటన్నిటిలోనూ కూడా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఒక రకమైనటువంటి దృఢమైనటువంటి ఒక దిశానిర్దేశం చేయగలిగేటువంటి శక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి ఉంటుంది. మనోధైర్యం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, యుక్తాయుక్త విచక్షణని, వీటన్నిటినీ కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఎవరి చేత కూడా మాట అనిపించుకోకుండా, ఎవ్వరి ప్రమేయము లేకుండా సొంతంగా కష్టపడుతూ ఉంటారు. ప్రతి చిన్న పనిని కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో పూర్తి చేస్తూ ఉంటారు. ఒక ఉద్యోగం మార్పు చెందాలి అన్నా, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనైనా, వ్యాపారపరంగానైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ప్రణాళికాబద్ధంగా, చాలా అత్యంత శక్తివంతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక ప్రగతి ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉంటుంది. రుణబాధల నుండి, రోగబాధల నుండి, శత్రుబాధల నుండి బయటపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు చేసేటువంటి వారందరికీ కూడా ఈ వారం అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలలో, విదేశీ యానానికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బలహీనతను వీరు అధిగమించగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభిస్తాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి కారణమవుతుంది. అధికమైనటువంటి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అవకాశాలు ఈ వారం రానున్నాయి. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రాహు యొక్క పరిహారం కోసమై ప్రతి శుక్రవారం నాడు కూడా రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధ బలం ఉన్నది. లాభస్థానమందు రాహు యొక్క బలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. గత వారాలతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత కొంత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు అయినప్పటికీ సుఖవంతమైనటువంటి రోజుల్ని గడపబోతున్నారు.
మరీ ముఖ్యంగా శ్రమ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి పని చేయనక్కర్లేకుండా కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాలలో ఈ రాశి వారికి తగినటువంటి గుర్తింపు, ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించడానికి చేసుకునేటువంటి ప్రతి చర్య కూడా, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి. గత వారంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు కానీ, తీర్థయాత్రలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ, దైవ దర్శనాలు కానీ ఈ వారంలో కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ప్రగతి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ అనాలోచితంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొంత ధన వ్యయము అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అతి విశ్వాసానికి పోకూడదు. అతి విశ్వాసానికి పోవడం ద్వారా కూడా కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు చెప్పేటువంటిది, అలాగే మీ యొక్క గురువులు చెప్పేటువంటిది, లేదా మీకన్నా అనుభవజ్ఞులు చెప్పేటువంటిది మాటలు ఏవైతే ఉంటాయో వాటిని శ్రద్ధాభక్తులతోటి మీరు స్వీకరించాలి. వారు చెప్పినటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. పంచమ స్థానముందు బుధకేతువుల యొక్క స్థితిగతుల మూలాన కొంత మరుపు, అంటే చదువుకున్నటువంటిది మర్చిపోవడమో, లేదో ఏదైనా అప్పటి వరకు నోట్లో ఉండేటువంటి విషయం బయటికి రాకుండా కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం, ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి వాగ్వివాదాలు తగ్గుముఖం పట్టడానికి, అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, జన్మగురుని యొక్క దోషాన్ని పరిహరించుకోవడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధగ్రహం, చంద్రగ్రహం, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహుగ్రహం, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు వక్రించినటువంటి శనైశ్వరుడు, జన్మకుజుని యొక్క స్థితి, అలాగే వ్యయగురుని యొక్క స్థితిగతులు, వీటితో పాటు అర్ధాష్టమ రవి, ఇలా కొన్ని పీడించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత ఎక్కువగా ఉండడం, గత వారంతో పోల్చుకుంటే గ్రహాలు అనుకూలత కొంత తక్కువగా ఉండడం వల్ల ఈ వారంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది అనగా అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ వక్రించిన గ్రహాలు, జన్మరాశి యందు కుజుడు, చతుర్థ రవి, ఈ గ్రహస్థితి వల్ల కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత లోపించడం, ఇష్టపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా వేసుకున్నటువంటి ప్రయాణాది విషయాలు, తీర్థయాత్రలు, వీటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అనుకోనటువంటి పరిస్థితుల వల్ల లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత కూడా కొంత లోపించడం, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవనాన్ని గడపవలసి రావడం ఇత్యాది విషయాల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా ఇందులో శారీరక శ్రమ అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి సమస్యలను కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. ఊహించినటువంటి దానికంటే ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, కొంత కోపము, కొంత ఆవేశము, కొంత మొండి పట్టుదల ద్వారా కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడవలసి వచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి ప్రత్యేకించి సూచిస్తూ ఉన్నది. ప్రధానంగా మిథున రాశి వారు పట్టుదలకి పోకూడదు. ఏదైనా సామరస్య ధోరణిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఆకస్మికంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అనుభవజ్ఞుల్ని, విజ్ఞులని, తల్లిదండ్రుల్ని లేదా మీకు సంబంధించినటువంటి గురువుల్ని సంప్రదించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఎప్పుడైనా కుటుంబ సభ్యులతోటి మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా చాలా సామరస్యంతో మాట్లాడుతూ ఉండడం ద్వారా వారితో ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది.
చెప్పుడు మాటలు వినకూడదు, క్షణికమైనటువంటి ఆవేశానికి లోను కాకూడదు, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ మార్పు అనేటువంటిది అంత మంచిది కాదు. స్థానచలనంతో కూడి ఉన్నటువంటి మార్పుకి ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తూ ఉన్నది కాబట్టి ఉద్యోగ మార్పు కానీ వ్యాపార మార్పు కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అలాగే ఈ ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులన్నీ కూడా కొంత మిశ్రమంగా ఉన్నవి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. విద్యార్థులకి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, గురుగ్రహం యొక్క అనుకూలత చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయకుజుని యొక్క స్థితి, అష్టమంలో వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, భాగ్యరాహు యొక్క స్థితిగతులు ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా చెప్పవచ్చును. ఇందులో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ప్రత్యేకించి మానసికమైనటువంటి భయానికి కారణమవుతుంది. ప్రవాసం కార్యహాని స్యాత్ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొంత ఆలస్యాన్ని, అవరోధాలని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగ మార్పు చేద్దాం అనుకుంటే దాంట్లో వచ్చేటువంటి అవాంతరాలు కొంత అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామంటే దాంట్లో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏ విధమైన సమస్య లేదనుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళే పెద్ద సమస్యగా మారుతారు. ఇలా ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతి అనేటువంటి దాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ రవి యొక్క బలం ప్రస్ఫుటంగా ఉన్నది, గురుని యొక్క బలం చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది. దీనితో పాటు శుక్రుని యొక్క స్థితి, అందువల్ల మాట్లాడినటువంటి ప్రతి కుటుంబ సభ్యునికి కూడా సమాధానం చెప్పగలుగుతారు. మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారిని మరలా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మాట వల్ల వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి ఆరోగ్యం నిత్య సంతోష అంటూ ఉన్నది శాస్త్రం. అన్నిటికీ మూలమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. అనగా పలానా డైట్ పాటించాలనో, లేదా ఈ వ్యాయామం చేయడమనో, లేదా పలానా రోజు నుండి జిమ్ వర్కౌట్లు స్టార్ట్ చేయడమనో, ఇలా శరీరాకృతి గురించి, శరీర ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుని మీ యొక్క జీవన విధానంలో మార్పులకి, తిండి వేళల్లో మార్పులు కానీ, నిద్ర వేళల్లో మార్పులకి కానీ ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది గ్రహస్థితి. అందువల్ల ఈ విషయాలు జరుగుతాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఉన్న కుజుడు మాత్రం అవాంతరాలను కలిగిస్తారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతస్తులయ్యన్నట్టు ఏదైనా ఒక పని ప్రారంభిద్దాము అంటే ఇది మధ్యలో ఆగిపోతుందేమో అనేటువంటి స్ఫురణ కలగజేస్తాడు కుజుడు. అందువల్ల దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా కర్కాటక రాశి వారు సక్సెస్ అవుతారు. ఎందుకంటే గురుబలం ఉన్నంత వరకు ఎక్కడ అపజయం అన్నది లేదు. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం. కాబట్టి అక్కడ కుజుడు ఏదైనా అవాంతరం కలుగుతుందేమో అని కీడు శంకింపజేసినా కూడా దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో వృత్తి, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, ఉద్యోగాదుల్లో సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. ఇక్కడ మీరు చేయవలసిందల్లా మీరు అనుకున్నటువంటి పనిని రేపు ఎల్లుండా అని కాకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అలా కనుక ఈ వారంలో మొదలు పెట్టగలిగితే అంత త్వరగానే రిజల్ట్లు కూడా మీకు అందుతాయి. ఈ ఒక్క విషయాన్ని ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కుజగ్రహం యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ప్రత్యేకించి 2వ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు కుజుని యొక్క స్థితిగతులు, వీటితో పాటు ఈ వారంలో పూర్తిగా యోగించేటువంటి చంద్రుడు ప్రధానమైనటువంటి బలాలుగా 3 గ్రహాల తాలూకు అనుకూలతల్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి జన్మరవి యొక్క దోషం తొలగిపోయినది. రవి 2వ స్థానంలో స్థితిని పొంది ఉన్నారు. శుక్రుడి యొక్క అనుకూలత తగ్గింది. కాబట్టి ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యలో మార్పుల ద్వారా ఆ రెండు కూడా బ్యాలెన్స్ అయ్యాయి. ప్రధానంగా ఈ రాశి వారిని నడిపిస్తూ ఉన్నటువంటి ఏకైక శక్తి కుజుడు. లాభస్థానంలో కుజుడు ఉండడం సంతోషమర్ధలాభశ్చ అన్నారు. అంటే అటు మానసిక ప్రశాంతతకి, గృహ లాభాలకి, ఆరోగ్యాభివృద్ధికి, అంటే ఏదైనా సరే ఒక ఇంట్లో వాళ్ళందరికీ ఏదైనా ఒక జ్వరం లాంటిది వచ్చినప్పుడు, లేదా ఏదైనా జలుబు లాంటిది వచ్చినప్పుడు, అది మీకు సంక్రమించినప్పుడు వారితో పోల్చుకుంటే మీ రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారితో పోల్చుకుంటే మీరు ఉత్సాహంగా ఉంటారు. ఇది సింహరాశి వారిలో కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి కుజుడు, రోగకారకుడు, ఆ రోగ నివారణ కారకుడు. ఆ 2 గ్రహాలు ఆయన అయి ఉండడం, ఆ 2 కారకత్వాలు ఆయన దగ్గరే ఉండడం వల్ల ఎంత త్వరగా రోగం వచ్చినా, అది అంటు రోగమైనా, లేదా ఫ్లూలు కానీ, లేదా వైరల్ ఫీవర్లు కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, మరి ఏ ఇతరత్ర ఇబ్బంది వచ్చినా అంతే త్వరగా రికవరీ రేటుని ఆ కుజుడు చూపిస్తూ ఉంటారు. దీంతోపాటు బుధుడు యుక్తాయుక్త విచక్షణను కలగజేస్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భం నుండి ఎలా తప్పించుకోవాలి, ఉద్యోగం పొందాలి అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఇటువంటి లౌక్యాన్ని బుద్ధుడిస్తారు. కాబట్టి దాంతోపాటుగా అర్ధసిద్ధిని కూడా కలగజేస్తారంటే డబ్బు, ఆర్థిక లాభాన్ని కలగజేస్తూ ఎక్కడికక్కడ వెసులుబాటు ఏర్పాటు చేసుకుంటూ ఫలానా దారిలో మనకి వెళ్ళడం ఇష్టం ఉంది, ఆ మార్గంలో వెళ్ళడానికి దారంతా సుగమం చేస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఇక్కడ సింహరాశి వారి యొక్క స్థితిగతుల్లో ప్రధానంగా ఉత్సాహం అనేటువంటిది కొంత తక్కువగా ఉన్నప్పటికీ తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని వీరు కాంక్షించగలుగుతారు, విజయాన్ని ఆశిస్తారు, ఆ విజయం వస్తుంది. కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, మిత్రులతోటి అంత గొప్ప కథాకాలక్షేపం ఏమీ లేకపోయినప్పటికీ పుస్తక పఠనము, విజ్ఞానము ఇటువంటి వాటిని ఎక్కువగా వీరు కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి అవకాశం ఉంది. చదువరులకి ఇది చాలా గొప్ప వారంగా చెప్పవచ్చును. విద్యార్థులకి, స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి. మరీ ముఖ్యంగా స్త్రీలలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కొత్తగా ఏదైనా చేయాలి అనేటువంటి కాంక్ష వస్తుంది. ఉద్యోగ వ్యాపారాదులు వారికి అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, శనేశ్వరుడి యొక్క ఆనుకూల్యతను పొందడానికై రుద్రకవచాన్ని కానీ ప్రతినిత్యం రుద్రాధ్యాయం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే కాలభైరవాష్టక పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అటు 2వ స్థానమందు శుక్రుడు, 6వ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క ఫలితాన్ని కొంత పక్కన పెడితే గురువు యొక్క బలం అత్యంత శ్రేయోదాయకంగా కనబడుతూ ఉన్నది. అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. జన్మ రాశి యందు రవి బుధుల యొక్క సంచారము కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా చెప్పవచ్చును. దేహార్తి చిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. అనగా అటు బుధుడు రాశ్యాధిపతి అయినప్పటికీ జన్మరాశి యందు గోచారంలో యోగించడు. రవి ఇక్కడ ఆధిపత్యాలు వేటిని కూడా మనం చూసుకోం. గోచారానికి వచ్చేసరికి ఆయా గ్రహాలు స్థానస్థిత ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను కలగజేయడమో, లేదా శరీరం ఒక రకమైనటువంటి నీరసము, నిస్సత్తువుతోటి ఉండడం, బద్ధకం అనేటువంటిది అధికంగా ఉండడం, దీనివల్ల ప్రతి పనిని కూడా కొంత వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి, పలానాది చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రబలడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక కొంత వ్యాయామాలు చేయడం మానేస్తారు. క్రమశిక్షణతోటి జీవితం గడిపేటువంటి విధానం ఉండదు. గతంలో పొద్దున్నే లేచి ఏ వాకింగో లేకపోతే జాగింగో చేసేటువంటి వారు అకారణంగా దాన్ని వదిలిపెట్టేస్తారు.
ఎక్కువ సమయం నిద్రపోతారు. అది ఒక రకమైనటువంటి స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదా బద్ధకం వల్ల కానివ్వండి, ఏదైనా సరే అయి ఉండొచ్చు. జీవన విధానంలో మార్పులు అనేటువంటిది ఈ రాశి వారికి వస్తుంది. అలాగే ఏదైనా సరే చాలా తొందరగా జరిగిపోవాలి అనేటువంటి ఆతృత అధికంగా ఉంటుంది. ఎల్లుండి కార్యక్రమం ఉంది కదా అని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎలా గడపాలి, రేపు ఎలా గడపాలి అని ఆలోచిస్తారు తప్పితే ఎల్లుండి అది ఎలాగో ఉన్నది, ఈ 2 రోజులు దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంకో పని చేసుకుందాం అన్న థాట్ ఉండదు. ఇవాళ రేపు కొంత వృధాగా పోతుంది, ఎల్లుండి వచ్చేసరికి ఆ పని మనకు ఉంటుంది అన్న క్యూరియాసిటీ వల్ల ఇవన్నీ జరుగుతాయి. అలాగే బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి సఖ్యత అనేటువంటిది సాధారణంగా ఉన్నది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాలన్నీ కూడా కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. కొంత శారీరకంగానే కొంత నలతగా ఉంటుంది. ఆ ఒక్క విషయం ఈ వారంలో చూసుకోవాలి. మిగతావన్నీ కూడా కొంత సాధారణంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. స్త్రీలకి సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి జన్మరాశి యందు ఉన్న శుక్రుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రబలం, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. 12వ స్థానమందు రవి, బుధ, కేతుగ్రహాలు, అలాగే అష్టమ స్థానమందు గురుగ్రహం, వక్రించినటువంటి శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ గ్రహస్థితి కొంత ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై పని చేయలేనటువంటి స్థితికి కారణమవుతుంది. స్వస్థాన నాశనం చేయవహ అనగా ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి, అనగా వేరే ఊరికి అయి ఉండొచ్చు, వేరే ఉద్యోగంలోకి అయి ఉండొచ్చు, వేరే దేశానికి అయి ఉండొచ్చు, ఇలా స్థానచలనానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. శుభమూలకో వ్యయశ్చేవ. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అష్టమ గురుడు వ్యయబుధుని యొక్క స్థితిగతుల వల్ల ఎక్కువగా కొన్న వస్తువులే కొనుక్కుంటూ ఉండవలసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వస్తువులను కోల్పోతూ ఉండడం, వాటిని తిరిగి మరలా కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, దీనికే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠరాహువు, జన్మ శుక్రుడు, ఆదాయ మార్గాలకైతే ఇబ్బంది ఏమీ కూడా వారిద్దరూ కూడా కలగజేయరు. ఎన్ని రకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయో అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా ధనార్జనకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఆ సమస్యల వల్ల దినచర్యల్లో కొన్ని మార్పులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారు. అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ వాటి నుండి త్వరితగతిన బయటకు రావడానికి అవకాశాన్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారి స్థితిగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. అనగా అంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగానూ లేదు, అలానే అంత అనుకూలంగానూ ఉండదు, మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కొంతమేరకు కలిగిస్తుంది. అయితే వీరికి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నీటి మార్పు ద్వారా వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు అవసరం. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ప్రతినిత్యము కూడా చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు ఉన్నటువంటి గురువు
లాభస్థానమందు ఉన్నటువంటి రవి, బుధుడు, అలాగే చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఈ చంద్రబలం ఈ వారం కొంత అధికంగా ఉండడం వల్ల మనఃప్రశాంతత అనేటువంటిది అధికంగా ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు, నచ్చినటువంటి విందు భోజనాన్ని చేయగలుగుతారు, అలాగే మనసుకి నచ్చినటువంటి వ్యక్తులను కలుసుకోగలుగుతారు, మీ ఇష్టమైనటువంటి ప్రాంతాలని లేదా మీ స్వస్థానాలకి మీరు వెళ్ళగలుగుతారు, బంధుమిత్రులతోటి కాలక్షేపం చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలి అనేటువంటి విధానంలో ప్రణాళికలను సిద్ధం చేసుకోగలుగుతారు, వాటన్నిటినీ కూడా చక్కగా అమలుపరచగలుగుతారు. ప్రత్యేకించి అర్ధాష్టమ శనేశ్వరుడు కానీ, ఈ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, అష్టమంలో ఉండేటువంటి కుజుడు కానీ, ఈ 3 గ్రహాలు కొంత ఇబ్బందికరంగా ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా తొందరపాటు చర్యలకి పాల్పడకూడదు. కోపంలో నిర్ణయం తీసుకోకూడదు, లేదా ఆవేశంలో ఒక మాట మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం, చక్కచక్క ముందుకు సాగకుండా ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దైవబలం ఉన్నది, గురుబలం ఉన్నది, రవిబలం ఉన్నది. కాబట్టి కొంత ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము అధికంగా ఉన్నప్పటికీ కూడా తొందరపాటుకి, ఆత్మవిశ్వాసానికి, అతి విశ్వాసానికి చాలా దగ్గరగా సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అతి విశ్వాసానికి, ఆత్మవిశ్వాసానికి వెంట్రుకవాసి తేడా ఉంటుంది. ఈ మాయలో పడకుండా, కుజుడు శని కలగజేసేటువంటి మాయలో పడకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళితే ఈ వారం గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తూ ఉంటుంది. చెప్పుడు మాటలు వినకూడదు, మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకూడదు, అలాగే మిమ్మల్ని పొగుడుతున్నారు కదా, మీ వైపు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఒక వ్యక్తిని నమ్మకూడదు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు అటు ఖర్చు పెట్టేటువంటి వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దిశగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారిలో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాలన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. అవకాశాలు వస్తాయి, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కష్టసాధ్యమైనటువంటి విషయాలను సైతం చక్కగా చాకచక్యంతో పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించగలుగుతారు. మరీ ముఖ్యంగా పాతకాల స్నేహితుల్ని, అలాగే పాతకాలంలో ఉండేటువంటి సినిమాలను కూడా చూడగలుగుతారు. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజదోష నివారణార్థం లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే లాభస్థానమందు శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం, మరీ ముఖ్యంగా చంద్రుడు ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉండడం, అంతేగాక వక్రించినటువంటి శనేశ్వరుని తాలూకు ఫలితాలలో మార్పులు అనేటువంటివి ఈ వారంలో మనం ప్రత్యేకించి చూడవచ్చును. ముఖ్యంగా లాభస్థానంలో శుక్రుడు, దశమంలో రవిగ్రహం ఊహించినటువంటి కొంత ఉత్సాహానికి కారణమవుతారు. దానితో పాటుగా అనుకూలంగా ఉండేటువంటి చంద్రుడు స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సొంత ప్రాంతాలకు చేరుకునేలాగా, సొంత బంధువులతోటి, మిత్రులతోటి, అలాగే మానసిక ప్రశాంతతని కలగజేసేటువంటి విధానంలో చంద్రుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. అర్ధసిద్ధి సదారోగ్య అంటూ ఉన్నది శాస్త్రం. అంటే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల అటు ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాల్లో ఉండేటువంటి ఈ ధనురాశి వారందరూ కూడా లబ్ధి పొందడానికి వీలున్నటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఆయా రంగాల్లో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, ఉత్సుకతని కలగజేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఊహించినటువంటి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులకి కారణమవుతారు. లాభంలో ఉండేటువంటి శుక్రుడు ఆర్థిక లాభానికి కారణమవుతారు. గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందుల నుండి కానీ, కుటుంబ సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుండి బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ధనురాశి వారికి కొంత
స్వాంతన చేకూర్చేటువంటి విధంగా ఈ వారం ఉన్నది. సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కొన్ని సందర్భాల్లో నిద్ర పట్టనివ్వకుండా, అలాగే సరైనటువంటి సమయానికి భోజనం చేయనివ్వకుండా, సరైనటువంటి సమయంలో పడుకోనివ్వకుండా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అవన్నీ మీ ఇష్టమైనటువంటి విషయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల అంత పెద్ద సమస్యలు ఏవి కూడా ఉత్పన్నం అవ్వడం లేదు. చదువరులకి, విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి సాధారణంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ధనురాశి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వారికి ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు లభించడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో గురు, కుజ, చంద్రుల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి అష్టమ రవి యొక్క దోషం కూడా తొలగిపోయిన తర్వాత కొంత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అధిగమించగలుగుతారు. సామరస్యమైనటువంటి ధోరణిలో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కోపం తగ్గుముఖం పడుతుంది, కంగారు తగ్గుతూ ఉంటుంది, నిదానం మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఏదైనా రుణ సంబంధమైనటువంటి విషయాలు, రోగ సంబంధమైనటువంటి విషయాలు, వాటి నుండి ఎలా బయటపడాలి అని మీరు వేసేటువంటి ప్రణాళికలు కానీ, మీరు తీసుకునేటువంటి చర్యలు కానీ, ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉన్నది. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ రంగాదుల్లో ఉండేటువంటి మకర రాశి వారిలో కొంత ఆలోచన విధానంలో వచ్చేటువంటి మార్పుల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఆయా స్థానాల్లో మార్పుకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మరి ముఖ్యంగా ఉద్యోగంలో పనివేళల్లో మార్పు కానివ్వండి, వ్యాపార పరంగా ఈ తీసుకునేటువంటి ఉత్పత్తుల తాలూకు వినియోగాల్లోనూ లేదా ఈ ఫ్రాంచైజీల్లో మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా మకర రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఈ గ్రహస్థితి కొంత సఖ్యతని కల్పిస్తూ ఉంటుంది. తోబుట్టువులతోటి కానీ, అన్నదమ్ములతోటి కానీ ఉండేటువంటి సఖ్యతను పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. అలాగే సొంత ప్రాంతాలకి, సొంత బంధువుల్ని కలుసుకోవడానికి, అలాగే సొంత ఊర్లకి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి సైతం ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి విద్యార్థులకి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలతోటి ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి బయటపడగలుగుతారు మకర రాశి వారు. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అందులో ఎక్కువ భాగం రాహు యొక్క అనుకూలత ఒక్కటే కనబడుతూ ఉన్నది. చంద్రుడు కూడా 2.5 రోజులు మాత్రమే అనుకూలించబోతూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు కుంభరాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి. అటు ఏలినాటి శని దోషం కానివ్వండి, అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి రవి బుధుల యొక్క స్థితి కానివ్వండి, అలాగే ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్న శుక్రుడు తప్పుకోవడం వల్ల కానివ్వండి, ఇలా ప్రతికూలమైనటువంటి వాతావరణం కొంత అధికంగా ఉంటుంది. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా లౌకికమైనటువంటి వ్యవహారాలలో ఇది విజయాన్ని సూచించదు. అటు కోర్టు కేసులు కానివ్వండి, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు పాలవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడి ఒక పని పూర్తి చేస్తూ ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మాత్రం పూర్తి స్థాయిలో లభించదు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం దెబ్బతింటుంది. సంతానానికి సంబంధించినటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఏ పనైనా సరే ఒంటరిగా చేసుకోవడానికి ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎదుటివారి మీద ఆధారపడేటువంటి స్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు. అంతేకాక అదృష్టం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ కష్టసాధ్యమైనటువంటి విషయాలను కొంత పట్టుదలతోటి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా మనుషులు మీ వైపు ఉంటారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా జీవనాన్ని సాగించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 విషయాల ద్వారా ఈ వారంలో కుంభరాశి వారు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ అలాగే హనుమాన్ విజయోత్సవానికి సంబంధించినటువంటి శ్లోకాలను కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించవచ్చు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అటు జన్మరాహు యొక్క దోషము, అర్ధాష్టమ కుజ దోషము చాలా ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పవచ్చును. దీనితోటి గురుబలం లేకపోవడం, శని యొక్క వక్రగతి ఇవన్నీ కూడా విశేషించి ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. అలాగే మొన్నటి వరకు యోగించినటువంటి రవి బుధులు కూడా ఇప్పుడు సప్తమ స్థానంలోకి వెళ్ళిపోవడం ఒకంత ఇబ్బందికరమైన విషయం. చంద్రబలం కేవలం ఈ వారంలో 2.5 రోజులు మాత్రమే కనబడుతూ ఉన్నది. శుక్రుడు అష్టమ స్థానంలో కొంత అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. సాధ్యమైనంత స్థాయిలో మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఇటు ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాలు ఏవైతే ఉన్నాయో అవి అంత పురోగతిలో ఉండవు. కేవలం మీనరాశి వారు పనిచేసేటువంటివన్నీ కూడా అంత పురోగతి అంటే అభివృద్ధిలో ఉండవు. ఒకవేళ అవి అభివృద్ధిలో ఉన్నా మీకుండేటువంటి స్థితిగతులన్నీ కొంత అధోగతిలోనే ఉంటూ ఉంటాయి. సామంత జన విద్వేష, ప్రత్యేకించి రికగ్నిషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదో ఒక నిందారోపణ నిత్యం భరిస్తూ ఉండవలసినటువంటి పరిస్థితి. అసహనము, కోపము, అశాంతి అనేబడేటువంటి 3 విషయాలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఎంత దాచుకుందాం అనుకున్నా కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల గురించి ప్రత్యేకించి మీరు వాటిని ఇంకొకళ్ళతోటి పంచుకోవలసి రావడం, ఇంకొకళ్ళ మీద ఉండేటువంటి ఈర్ష, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా మరొకరికి చెప్పుకుంటూ ఉండడం, అలా చెప్పుకోకపోతే ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏమీ చేయలేము. మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి ఎక్కువ సంఖ్యలో వాడు లబ్ధి పొందుతూ ఉండి మనం ఎంత కష్టపడుతూ ఉన్నా ఇదే రకమైనటువంటి స్థితిలో ఉండిపోయామనేటువంటి బాధ కన్నా అక్కడ ఈర్ష, అసూయ, ద్వేషాలనే ఈ శనేశ్వరుడు కలగజేస్తారు. అది ఎంతసేపు తక్కువగా ఉండాలి. మనఃనిర్మనక్లేశ అన్నాడు. అలాగే మానసికమైనటువంటి భయం. ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు భాగ్యహాని భయం క్రూరహ అన్నాడు. అనగా అటు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉండడం, మానసికమైన భయం ఉండడం, ఇలా ఎక్కువగా మెంటల్ కండిషన్ మీదే ఈ గ్రహస్థితి మీనరాశి వారికి ఎఫెక్ట్ చూపెడుతూ ఉన్నప్పుడు ఈ రాశివారు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. మౌనంగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఉంటుంది సమాజంలో మీకు, ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల. ఈ సమయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పులకి, చేస్తున్న వ్యాపారంలో మార్పులకి, వేటికి కూడా ఈ గ్రహస్థితి పనికిరాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయాలి. తెలుసున్నటువంటి పనులను మాత్రమే చేస్తూ ఉండండి. కుటుంబ సభ్యులతోటి మాత్రం సఖ్యతను పోగొట్టుకోకండి. కోపతాపాలు ఏవి కూడా కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించకండి. అష్టమ శుక్రుడు కేవలం ఈ సౌభాగ్యాన్ని, కుటుంబ సభ్యుల యొక్క బలాన్ని సూచిస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని పాడు చేసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయకండి.
ప్రత్యేకించి గణపతి ఆరాధన చెయ్యండి, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.